కొంతమంది అంటారు, అబ్బా పోతాడు కదా మీకు ఆకొక్కటి మేము ఇయ్యం. ఆకొక్క ఇవ్వకపోతే కులంలో మేము నేను కలవడియాం. ఇయ్యంగేం కులం మీరు ఈ రోజు ఏంది? మేము పెళ్లికి రాం ఆగుద్దా, మేము పేరంటానికి రాం ఆగుద్దా, ఆగుద్దా, చచ్చిపోతే మేము రాము ఆగుద్దా. కాకిత కబురం పండి వచ్చి వాలిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఆగదు, ముందు పెద్దరికంగా అవకాశాలు ఇస్తామంతే. మేము కాదు అంటే వచ్చి పడతాం ఇంకందరం గుంపులుగా, ఇక వచ్చి చేసేస్తామంతా. ఏది ఆగదు. ఈ రోజులు ఆ రోజులలో కాదు. కులబంది పెట్టుకోవాలా, కులానికి మా కులం చెప్పినట్టుగా నడుకోవాలా, మాకు కులములో కలవడియరు యాని గోంగూరల కులము ఇంకా కులగజ్జి ఏని కలవనియకపోయేది. ఆ రోజులలో కులానికి ఒక బావి ఉంటుంది, అందరు కలిసి ఆ బావికి పోవాలా. ఆ కులంలో ఉండేవాడు వాళ్ళ మాట వినకపోతే బావి నీరు తాగడియారు. ఎలా బావి ఉందా చెప్పండి? ఇంకే కులం ఉంది ఆ బావి లేదు కదా. ఆ కులం అంతకుముందు న్యాయంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లాంటి తెలిసిన ఎవడు సారాయి తాగితే వాడు మాట మాట్లాడతాడు. వీడు పెద్దోడని చెప్పి వీడిని తీసుకపోతే పెద్దరికంగా ఆడికి తీసుకపోతే అవుకలోడు ఒక కుక్క పోపించిండు అనుకో, ఈడన్న ఈ పిల్లోడి మ్యాటర్ అంతా వాడికి పిల్లోళ్ళకి చదువుతాడు. వీడు తీసుకుపోయినాడు. దుర్మార్గులండి. ఇటోడా పెద్ద సంఘాలలో కూడా పెద్దలు ఉంటారు, ఆగుడు పోతుడు దేవుడి దయలో. అందుకనే మన సంఘములో సంఘ పెద్దలు అనేది నేను నిర్వహించలేదు, సంఘ పెద్దలు అనే ముద్ర వేయలేదు. ఎందుకంటే వేస్తే అందరిలాగా మాకైపోతుందేమో అని చెప్పి నేను అందరు కొంతమంది అలాగనే సంఘ పెద్దలు అంటే ఇవాళ ఒక్కడు లేడు సంఘ పెద్ద, ఒక్కడు లేడు. వాళ్ళు సంఘాన్ని నాశనం చేయాలని చెప్పి ఉద్దేశం కలిగి వెళ్ళిపోయారు. సంఘం నాది కాదండి నాశనం చేయడానికి, సంఘం దేవుంది. కొట్టు చప్పటి ఇప్పుడు ఒకసారి. సంఘము ఆయనది, సంఘము ఆయన శరీరము. దీన్ని నాశనం చేయాలనుకున్న వాడు వాడికై వాడిపోతాడు తప్ప సంఘానికేం కాదు. సంఘం అక్కడే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నేను సంఘ పెద్దలు అనేది తీసేశా. నా బిడ్డలందరూ బాగుండాలి. సంఘములో వాళ్ళందరూ ఎవరి పనులు చేస్తూనే ఉంటారు, హ్యాపీగా ఎవరి పనులు చేస్తూ ఉంటారు. మనుషులను ముందు తీసుకురావడం కాదు, కానీ దేవుని ముందుకు తీసుకురావాలి. దేవునికి మహిమ రావాలి, అక్కడ మనుషులకు కాదు. ప్రభు సంఘములో, దేవుని సంఘములో దేవునికే మహిమ రావాలి, కానీ మనుషులకు ఘనత తెచ్చుకోవడం మహిమ రావడం కాదు. అలాగా ఉండదు మన కాడ.